చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి లేక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి అన్నది సమాధానం చెప్పాలని మాజీ మంత్రి శైలజన డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమం అభివృద్ధి అందకూడదు అంటే ఎలా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు ఆయన ఏం చేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని భారత రాజ్యాంగం చెబుతూ ఉందని, సీఎం మంత్రులు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తాను కొందరికి ముఖ్యమంత్రి అన్న విధంగా వ్యవహరిస్తూ ఉన్నారని శైలజనాథ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రెడ్ బుక్ అమలు చేస్తాడని చెప్పేసి స్వయాన లోకేష్ గారే ఒకటి అయిపోయింది, రెండోది కూడా మళ్ళీ మేము చేస్తాము అని చెప్పేసి లోకేష్ గారే చెప్తా ఉన్నారు. రెడ్ బుక్ అనేది ఇప్పుడు రాజ్యాంగం నడుస్తున్నదే ముఖ్యమంత్రి గారు మాట తీరు కానీ, లోకేష్ గారు కానీ, హోంమంత్రి కానీ వాళ్ళ మాటలు మంత్రులంతా మాట్లాడేదాన్ని చూస్తూ అంటేనే అర్థమవుతుంది. అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగం ప్రకారం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుస్తానని చెప్పేసి కూడా మీరు ఎమ్మెల్యే కానీ మాట మాట్లాడారు. నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, అంతఃకరణ క్లీన్ మనసుతో నేను భయం కానీ పక్షపాతం కానీ లేకుండా, రాగద్వేషానికి లోను కాకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని ప్రకటించాం. అఫ్కోర్స్ అన్న చెప్పినట్లు ఆఖరికి మీరు మొదటి ముఖ్యమంత్రి పదవిని రాజ్యాంగబద్ధంగా కాకుండా ఇంకో విధంగా దాన్ని సంపాదించిన విషయం, మామగారిని నెట్టేసి తెచ్చుకునే విషయాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నాం. అంతే అవసరం వచ్చింది కాబట్టి మీరు మాట్లాడడానికి చెప్తా ఉన్నాం స్పష్టంగా. మీరు మీ ముందు ముఖ్యమంత్రుల్ని ఆదర్శంగా తీసుకోండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోండి. ఏ విధంగా పరిపాలన చేయాలనే విషయాన్ని వాళ్ళు చెప్తారు. మీకు తెలియని అంశమేం కాదు. బహుశా మీ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా మీ రాజ్యాంగం అమలవుతూ ఉంది. ఇక్కడ మీ రాజ్యాంగానికి గురించి సమస్య ఇక్కడ ఇదంతా ఉంది. ఇక్కడ మిమ్మల్ని ఒక్కడే అడుగుతూ ఉన్నా. మీ రోజున ఒక్క విషయాన్ని ప్లే చేయదలుచుకున్నాను నేను అందరి ముందర. ఎందుకంటే బాబు గారికి ఆయనతో తిరిగే వాళ్ళకు అర్థం కావాల్సిన అంశం ఉంది. ప్రాంతం కానీ, రాజకీయాలు కానీ, పార్టీలు కానీ ఇవేవి కూడా చూడద్దండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రజా పరిపాలన అంటే ఏందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వెళ్ళి ఏమైనా మీరు ఆ ఈవీఎంల గురించి ఎప్పుడూ ఒక అనుమానం ఉంది. ఆ ఈవీఎంలు ఏమన్నా మీకెవరు ఓటేశారు, ఇంకొకరికెవరు ఓటేశారని ఏమన్నా ఏదైనా మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వమా, తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయాన్ని తేల్చుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారే అని సవినయంగా తెలియజేస్తారు. ఎందుకంటే పెద్ద ఆయన వయసులో చాలా. మీరు అన్న మాటలు ఎంత ప్రభావాన్ని, దుర్మార్గమైన చెడ్డ ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తాయో మీకు అర్థమవుతా ఉందా? ఇది విద్వేషాలని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మధ్య పార్టీల పేరు మీద విద్వేషాలని పెంచుతున్న విషయాన్ని మీరు గమనించమని కోరుతా ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క శ్రేయోభిలాషులు అయితే, భారత రాజ్యాంగాన్ని గమనించి పనిచేసే వాళ్ళైతే ఈ ఆంధ్రప్రదేశ్ సమాజంలో మీరు విద్వేషాలని రెచ్చగొడతా ఉన్నారు పార్టీల పేరు మీద విషయాన్ని మీరు గుర్తించండి. గుర్తిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యక్షంగా మీరు సారీ చెప్పండి, క్షమాపణ చెప్పండి. ఆవులు చేన్లో మేస్తే దూడలు ఎక్కడ మేస్తాయన్న సంగతి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ మాట మాట్లాడితే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి యొక్క పార్టీలో ఉన్న మనుషులు కానీ, మంత్రులు కానీ, అట్లాగే అధికారులు కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆలోచించుకోవడానికే కష్టంగా ఉంది. ఇప్పటికే వైసీపీ సానుభూతి పరులు లేక అర్హత ఉన్న వాళ్ళు వీళ్ళు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేను రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేస్తూ ఉన్నాను. మీ సమకాలీనుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసే పనిచేశారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నా లేక ఒకే పక్షంలో ఉన్నా శాచ్యురేషన్ మోడ్లో
కులాలకి, మతాలకి, రాజకీయాలకి ఏమీ సంబంధం లేకుండా ఆ రోజు హౌసింగ్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఉద్యోగాలు కానీ, సంక్షేమ కార్యక్రమం అన్ని ఫీ రియంబర్స్మెంట్ కానీ అన్నిటినీ కూడా మాలాంటి వాళ్ళం ఆ రోజున అడిగాం. ఆయన ఒకే ఒక మాట చెప్పాడు ఆఖరికి, ఎలక్షన్ల తర్వాత రాజకీయాలు లేవు, ఈ రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజమిక అభివృద్ధి అందరి మధ్యలో అందరూ కలిసి ఉన్నప్పుడే జరుగుతుంది. మనం వాళ్ళని కూడా మనం పనిచేయించేసి మనకి సానుభూతి పరులుగా మార్చుకోవాలని చెప్పాడు. మీ చేత అయితే 47 దాకా మేమే ఉంటాం, నేనే ఉంటానని ఆలోచిస్తాం. 47కు ఇటువంటి దుష్ట సమాజాన్ని తీసుకెళ్తారా? ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. వైసీపీ వాళ్ళకు పని చేయనీయం. మాకు ఓట్లు వేసిన వాళ్ళకే, లేదంటే మా వాళ్ళకే, మీ వాళ్ళంటే బహుశా మీ సభ్యుల మీరు కార్డు ఇచ్చిన వాళ్ళకే పనిచేస్తారా? అంటే మిగతా మీ సభ్యులు కానీ సాధారణ ప్రజానీకానికి పనిచేయరా? నిజంగా మీరు అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉంటే ముఖ్యమంత్రి పదవి మీరు ఆ సంబద్ధతతో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం.